నా పేరు వాసు. ఇది మా ఓడి కథ. ఇదే మా బస్తీ. ఇక్కడ మా ఓడే కింగ్. మా ఓన్ రెండు విషయాల్లో ఎవరు కొట్టలేరు. ఒకటి దొంగతనం చేయడం, రెండు సహాయం చేయడం. మా ఓడి తెలుసుకుంటే కట్ చేయలేని పాకెట్టే లేదు. అలాగే ఎవరన్నా వచ్చి అడిగితే సహాయం చేయలేని రోజే లేదు. ఈ రెండూ కాకుండా మా ఓడికి ఇంకో ఎమోషన్ ఉంది. అమ్మ 25 ఏళ్ల క్రితం వీడిని అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయింది. అమ్మ గురించి తెలుసుకోవాలని ఎవరికుండదు. వాళ్ళమ్మని ఒక్కసారైనా చూడాలని వాడు ఎతకని రోజే లేదు. అలా వెతుకుతున్నప్పుడే ఒకరోజు వాళ్ళమ్మ ఫోటో దొరికింది. కానీ ఆశ్రమంలో పాత రికార్డ్స్ చెక్ చేస్తుంటే దొరికిందంటరా. దొరికిన ఫోటో ఇది. చిన్నప్పటి నుంచి వెతుకుతున్నాను రా. ఇదేమో ఇలా ఉంది. అరే వాసు, దీన్ని మనం ఏం చేయలేమా? ఇక్కడ ఆపరా. హాయ్ అన్న. వాసు ఎలా ఉన్నా? బానే ఉన్నా. వ్యాపారం బాగా నడుస్తుందా? అంతా బానే ఉంది వాసు. వీడు మావాడే. ఓకే హాయ్. వీడిది ఒక ఫోటో రిస్టోర్ చేయాలి. చేద్దాం. అరే ఫోటో ఇవ్వరా. ఇది బాగా పాడైపోయింది వాసు. రేపు పొద్దునకి ఇవ్వగలను. రేపు పొద్దునకు అవుతుందా? ఈరోజు అవదా అన్న? తమ్ముడు. అన్న కొంచెం ఇంపార్టెంట్ అన్న, జాగ్రత్తగా చెయ్యి. పొద్దునే వచ్చాను, చేసేస్తాను. అరే 25 ఏళ్ళు రా. 25 ఏళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా ఉన్నా. అసలు నాకంటే ఎవరైనా ఉన్నారా, ఉంటే ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు అని తలుచుకొని రోజే లేదు. అసలు ఎవరైనా ఎలా వదిలేస్తారా అలా? ఎంత కష్టమైనా కానీ, ఎంత ఒత్తిడైనా రాని, కన్న కొడుకుని కదా, ప్రేమ వద్దు, కనీసం జాలినే ఉండాలిగా. ఎంత భయం ఉన్నా చాలా పెద్ద తప్పురా, కరెక్ట్ కాదు. మా అమ్మాయి నన్ను పెంచుండే ఇలా దొంగలా బతికుండాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు కదా. రాజులా కాకపోయినా మనిషిలైనా బతుకుండా. దొంగదారిలో కాకుండా కరెక్ట్ దారిలో నడిచేవాడిని. ఈ గాలికో, ఈ భూమికో, ఆ చంద్రుడికో, ఆ సూర్యుడికో పుట్టినోళ్ళకి బతుకుండాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. అరే ఇన్నేళ్ళలో ఒక్కసారి నన్ను చూడాలి అనిపించలేదా? నాకు మాత్రం ఇంత కోపం, బాధ ఉండి కూడా రేపు మా అమ్మ ముఖం చూస్తా అంటేనే అన్ని గాయాలు మానిపోయినట్టుందిరా. ఇంకొక పూటే కదరా, రేపు పొద్దున్నే అమ్మ ఎలా ఉంటుందో చూద్దు. కానీ హలో. తమ్ముడు ఫోటో అయిపోయిందమ్మా, వచ్చి తీసుకెళ్ళండి. సీఎం ఫోటో రిస్టోరేషన్కి ఇచ్చావు, ఎందుకు నువ్వు ఎవరమ్మా? తమ్ముడు నువ్వు ఎంతకీ ఎవరో చెప్పలేదు.